బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపైన మొసలి కన్నీరు కారుస్తుంది. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటి చెప్పాలి. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు. బస్ ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. గతంలో లాగానే బస్ స్టాండ్ నుండి వెళ్ళిపోతుంది. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్టాండ్కి వెళ్లడానికి ఆటోలను వాడుతున్నారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నాం. మీ నిర్వాకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, నిన్న బేటీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామా అటువంటి చేయకండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రిప్రజెంటేషన్ చేశారా? రాజకీయాల కోసం, నిరసనలు చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకొని రండి. ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రిజిస్ట్రేటెడ్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అడిగిన ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాను.